హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు నెంబర్ సిరీస్ నుంచి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చు, వాటి మధ్యలో వివిధ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మరి వచ్చినటువంటి క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒకసారి 16, 33, 65, 131, క్వశ్చన్ మార్క్ 523 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి వీటి మధ్యలో రిలేషన్ ఏముంది అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 16 ఉంది, నెక్స్ట్ నెంబర్ ఏముంది 33 ఉంది, నెక్స్ట్ నెంబర్ 65, 131, నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు 523. మరి ఇందులో కూడా 131 ఆఫ్టర్ నెంబర్, 523 బిఫోర్ నెంబర్ ఉంటుంది. ఇందులో రెండు ఆప్షన్స్ అయితే మనకి రాంగ్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మిగిలినటువంటి 3 ఆప్షన్స్లో మనకి ఏ నెంబర్ రావడానికి అవకాశం ఉందో చూడాలి. మరి వీటి మధ్యలో ప్యాటర్న్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానికి చూసినట్టయితే 16 టేబుల్లో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 17 ఇంక్రీజ్ అయింది ప్లస్. మరి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 32 ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 66 ఇంక్రీజ్ అయింది. అయితే మళ్ళీ అడిషన్స్ లోపల సేమ్ ఒకే నెంబర్ లోపల యాడ్ కావడం జరగలేదు. నెక్స్ట్ ఏముంది చూసినట్టయితే 16 2 32 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఉంది. నెక్స్ట్ ఇది మనకి 65 ఇంటూ 2, సో 33 ఇంటూ 2, 33ను 2తో ఇంటూ చేసి మైనస్ 1 ఇక్కడ ఇంటూ చేసి 66 అవుతుంది. 66లకి ఒకటి తగ్గిస్తే మనకి ఏమవుతుంది, 65 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంటూ 2, 2తో గుణించి మళ్ళీ 1 ప్లస్ 1, అంటే ఫస్ట్ది ఇంటూ 2 ప్లస్ 1, రెండవది ఇంటూ 2 మైనస్ 1, మూడవది ఇంటూ 2 ప్లస్ 1. నెక్స్ట్ ఇది ఏం రావచ్చు మనకి, ఇంటూ 2 మైనస్ 1, అంటే 131ని 2తో ఇంటూ చేసి ఎంత వస్తుంది, 262 వస్తుంది. అందులోకి ఒకటి మైనస్ చేస్తే 261. సో ఆప్షన్ ఉంది. మళ్ళీ అప్పటికే మనం కరెక్ట్ అని చెప్పలేం, నెక్స్ట్ కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ డబల్ చేసి ఏం చేయాలి, ఇప్పుడు ప్లస్ 1 చేయాలి. ప్లస్ 1 చేస్తే 522 ప్లస్ 1 523. సో ఉంది కాబట్టి మనం ఆప్షన్ ఏమవుతుంది, 261. ఈ విధంగా ఆ సంఖ్యల మధ్య ప్యాటర్న్స్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమి ఇచ్చిండని గమనించినాం. అంటే ఫస్ట్ నెంబర్ని 2తో గురించి ఒకసారి ప్లస్ 1 చేసిండు, నెక్స్ట్ సార్ వచ్చేసినట్టయితే మళ్ళీ 2తో గురించి ఒకటి తగ్గించిండు, మళ్ళీ 2తో గురించి ఒకటి కలిపిండు. ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 0, 5, 8, 17, 24, 37. మరి వీటిని గమనించినట్టయితే మనకి ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 3 పెరిగింది, మళ్ళీ ఇక్కడ 9 పెరిగింది, ఇక్కడ 7 పెరిగింది, ఇక్కడ 13 పెరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక సిరీస్ లోపల పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. మరి ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం గమనించినట్టయితే వర్గ సంఖ్యకు ముందు నెంబర్ కానీ వర్గ సంఖ్యకు తర్వాతి నెంబర్స్ కానీ ఉండడం జరిగింది. మరి ఫస్ట్ చూసినట్టయితే 1² -1, సెకండ్ది 2² +1, థర్డ్ది 3² -1, ఫోర్త్ది 4² +1, ఫిఫ్త్ది 5² -1, సిక్స్త్ది 6² +1 ఉంది, 37 అంటే 36 + 1 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది సిరీస్ లోపల 7² -1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ +1 వచ్చింది. నెక్స్ట్ ఇది -1 అంటే 49 -1 ఈక్వల్ ఏమవుతుంది, 48 అవుతుంది. 49 + 1 -1 ఏమవుతుంది, 48. సో 48 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉందా, ఇవ్వలేదు. సో ఇక్కడ యాక్చువల్గా 48 ఉండాలి, ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ విధంగా ఆన్సర్ షీట్లో కూడా క్వశ్చన్కి యాడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5, 11, 21, 43, 85, 171, 341. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫస్ట్ దానిలో కూడా 5 × 2 + 1, 11 × 2 -1, 21 × 2 42 + 1, 43ని డబల్ చేస్తే 86 -1, అలాగే 85కి డబల్ చేస్తే 170 + 1. ఇప్పుడు +1 ఇక్కడ నెక్స్ట్ది 171కి డబల్ చేస్తే 342 -1. నెక్స్ట్ దీన్ని డబల్ చేసి +1 చేయాలి, అంటే 682 + 1. 682 + 1 వస్తే 683. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 2. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 0, 3, 8, 15, 24, 35 నెక్స్ట్ నెంబర్ అడిగిండు. మరి ఇక్కడ గమనించినట్టయితే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో కూడా ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 9, ఇక్కడ 11, అంటే +3. నెక్స్ట్ది +5, +7, +9, +11. అంటే పెరిగినటువంటి నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే బేస్ సంఖ్యలో ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంక్రీజ్ 13 ఇంక్రీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బేస్ సంఖ్య 35 + 13 48. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 2, 5, 10, 17, 26, 37. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒకసారి గమనించినట్టయితే ఇదివరకు చెప్పుకున్నట్టు వర్గ సంఖ్యకు తర్వాత సంఖ్యలు అంటే 1² +1, 2² +1, 3² +1, 4² +1, 5² +1, 6² +1 ఇచ్చిండు. నెక్స్ట్ ఇది 7² +1, 49 + 1 50 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ 3, 6, 7, 14, 15, 30, 31, 62, 63. మరి ఇక్కడ చూడండి ఒకసారి ఈ సంఖ్యలను బాగా గమనించాలి. గమనిస్తే మీకు ఐడియా వస్తుంది. ఇందులో 2 ఆప్షన్స్ అడిగిండు.
అంటే నెక్స్ట్ నెంబర్ కూడా అడిగాను. మరి 3, 6, 7, 14, 15, 30, 31, 62, 63 నెక్స్ట్. సో 3 రెంట్ల 6, 7 రెంట్ల 14, 15 రెంట్ల 30, 31 రెంట్ల 62 నెక్స్ట్ 63 రెండుల 126. సో 126. మరి 126 ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ నెంబర్ కూడా కావాలి. మరి నెక్స్ట్ నెంబర్ ఒకసారి మళ్ళీ చూడండి. 6 తర్వాత 7, 14 తర్వాత 15, 30 తర్వాత 31, 63 తర్వాత 62 తర్వాత 63 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 126. నెక్స్ట్ నెంబర్ 127. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. -2, 5, 24, 61, 122 నెక్స్ట్ నెంబర్ ఏమని అడిగిండు. సో మరి ఒకసారి బాగా చూసినట్టయితే -2 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, 24 ఉంది, 61 ఉంది, 122 ఉంది. ఒక్కొక్క నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్కి ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +7 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +19 ఇంక్రీజ్ అయింది కూడా ప్లస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +37, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు +61 ఇంక్రీజ్ అయింది. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇంక్రీజ్ కాలేదు. 7 కాలేకుండా 19 ఉంది, మళ్ళీ 19 కాకుండా 37 ఉంది, 37 నుంచి 61 ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ దాన్ని కూడా చూడాలి, నెక్స్ట్ రో చూడాలి, మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇంక్రీజ్ అయింది? 8. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ 12, ఇది 12, ఇక్కడ 19కి 18, నెక్స్ట్ ఇది 24. మరి చూడండి 12, 8, 24. మళ్ళీ ఇక్కడ చూడండి 6 ఇంక్రీజ్ అయింది. అంటే 24కి 6 ఇంక్రీజ్ అవుతుంది 30 అవుతుంది. సో 61, 31 యాడ్ చేస్తే అవుతుంది 91 అవుతుంది. 120కి 91 యాడ్ చేయండి. 122కి 91 యాడ్ చేస్తే మనకి 3, 1, 2, 213. సో ఈ విధంగా మనకి కొన్ని సందర్భాల్లో కూడా మనం అలాగే చేసుకుంటూ వెళ్తాం. యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఎక్కడతో మనకి ఈ సిరీస్ సంబంధించినటువంటి రిలేషన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ 6 ఇంక్రీజ్ అయింది కాబట్టి 24కి 6 యాడ్ 30. ఇప్పుడు 61కి 30 యాడ్ చేస్తే 91. ఈ 122కి 91 యాడ్ చేస్తే 213. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6, 12, 21, (48). సో మరి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఇంక్రీజ్ అయింది? 6 ఇంక్రీజ్ అయింది 6. అలాగే ఇక్కడ 9. నెక్స్ట్ 6, 9 ఉంది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా 12 రావచ్చు. చూద్దాం 12 వస్తుందో లేదో. 12 యాడ్ చేసి వస్తుంది 33 వస్తుంది. 12 అయితే నెక్స్ట్ ఏం కావాలి? 15 రావాలి. ఎందుకంటే 6, 9, 12, 15. 15 అంటే 33 + 15 48 ఉంది కాబట్టి మన ఆప్షన్ కరెక్టే, 2 అవుతుంది. సో 33. నెక్స్ట్ 9th క్వశ్చన్. మరి 2460, 3570, 4680. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఈ నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది మీకు. సో 2, 3, 4. నెక్స్ట్ ఏమొస్తుంది? 5. నెక్స్ట్ 4, 5, 6, 7, 6, 7, 8, 9, 0, 5790. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నెంబర్స్ కాదు పెరిగింది. 11 ఇప్పుడు 3570కి 2460 మేనేజ్ చేస్తే మనకి పెరిగినటువంటిది 1110 పెరిగింది. ఇక్కడ కూడా అంతే పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే యాడ్ చేస్తే 5790 వస్తుంది. ఇది మనకి మ్యాథమెటిక్స్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 1, 8, 27, 64, 125. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ తెలిసిపోతుంది ఆన్సర్. ఇవన్నీ కూడా ఘన సంఖ్యలు. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 6 క్యూబ్. 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఈ విధంగా నెంబర్ సిరీస్లోకి వెళ్ళి మనం గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. థ్యాంక్ యూ.